హాయ్ అండి. కాల్షియం తక్కువ ఉందా? సో ఈ రాగి లడ్డూలు తిందాం రండి. ఎలా చేసుకోవాలో చూపిస్తారండి. కావాల్సిన పదార్థాలు రాగి పిండి, బెల్లం, పుట్నాలు, నెయ్యి, పల్లీలు, గీ. ఇప్పుడు కడాయి పెట్టుకొని నెయ్యి పోసుకొని అందులో ఇప్పుడు రాగి పిండి వేసుకొని బాగా వేయించుకోవాలి. మంచిగా కడాయి పెట్టుకున్నాక వేయించుకుంటాం కదా, చాలా మంచిగా వేయించుకోవాలి. మంచి ఇట్లా కలర్ వస్తుంది అనమాట. కలర్ వచ్చినాక మనం ఇప్పుడు పుట్నాల పప్పు, పల్లీలు మిక్సీలో వేసుకొని అందులో కలిపేసుకొని బాగా ఉండలు లేకుండా మిక్స్ చేసుకోవాలి. ఉండలు లేకుండా మిక్స్ చేసుకుని మంచి బాగా కలుపుకోవాలి. ఆ కడాయి కింద పెట్టుకొని మనం మంచిగా మిక్స్ చేసుకుంటే మంచిగా కలుస్తుంది. సో ఇప్పుడు మంచిగా మిక్స్ చేసుకున్నాక మనం ఏం చేయాలంటే ఇప్పుడు దాంట్లోకి బెల్లం పాకం ఎలా చేయాలో, బెల్లం పాకం ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. కొంచెం బెల్లం వేసి అందులో వాటర్ వేసి మరిగించుకోవాలి. బెల్లం అనేది మనకి పాకంలాగా, అంటే కొంచెం వేసి పాకం లూజ్ అయ్యేలాగా ఉంచుకోవాలి. అంటే మరీ ఇట్లా లూజ్ కావద్దు, మరీ ఇంట్లో చిక్కగా కావద్దు. తీగ పాకం అంటారు చూడు, అట్లా కావాలి. పాకం అయినాక ఇప్పుడు మనము పాకం మంచిగా చిక్క అయిపోతుంది, మొత్తం తీగ పాకం లాగా అయిపోతుంది. ఇప్పుడు దాన్ని వడగట్టుకోవాలి. ఆ పిండి కలుపుకున్న మిశ్రమంలో పోసేసుకుంటే మనకి ఉండ కడుతుంది చూడండి. అట్లా పాకం అలా రావాలి. కన్సిస్టెన్సీ కలిసిపోతుంది. మనకు అట్లా ఉండలు లేకుండా కలుపుకుంటూ ఉండాలి. మంచిగా ఉండ అయిపోతుంది మనకు ఆల్రెడీ. ఇది ఈజీ అండి చేసుకోవడం, చాలా చాలా ఈజీ. ఒక హాఫ్ అన్ అవర్లో అయిపోతుంది. మనకి అన్ని ఇంగ్రీడియంట్స్ ఉంటాయి మన ఇంట్లోనే. ఇది తినడం మంచిదండి. రోజు పిల్లలకి, పెద్దలకి, మనకి ఇప్పుడు పెద్దవాళ్ళకి కాల్షియం మంచి నిండు ఉంటుందండి. చూసారు కదండి రాగి లడ్డు ఎట్లా చేసుకోవాలో. ఇప్పుడు ఏం చేయాలంటే అయిపోయింది కదా, దాన్ని ఉండలు కట్టడమే అండి. మనకి మంచిగా అయిపోయినాక ఇప్పుడు లడ్డూలాగా ఫామ్ చేసుకొని రోజు పొద్దున ఒకటి, ఈవినింగ్ ఒకటి మనకి పిల్లలకి ఇచ్చామనుకో చాలా మంచిగా ఉంటుందండి. అసలు వాళ్ళు చాక్లెట్ తిన్నట్టు ఫీలింగ్ ఉంటుంది. అది వేయించేటప్పుడే మనకి స్మెల్ అలా వచ్చేది.